భగవద్గీత థర్డ్ చాప్టర్ కర్మయోగము. కర్మలు ఎలా ఆచరించాలో చెప్పి కర్మలు మళ్ళీ నీ స్వభావాన్ని బట్టి అంటే సాత్వికంగా ఉంటున్నావా, అవి గుణాలన్నారు, మళ్ళీ స్వభావాలు అంటే ఆ గుణాలే స్వభావాల కింద అవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని చెయ్యగా 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 వాటిలాగా మనం తయారవుతా ఉంటారు. అలాగా ఆ గుణం ప్రధానంగా కర్మలు దేనికి చేస్తున్నావు దాన్ని బట్టి నీ స్వభావం అయిపోతూ ఉంటుంది. కర్మలు ఆచరించాలి, కానీ కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలి. విముక్తిని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే కర్మలు చేసేటప్పుడు నిష్కామ భావంతో నిస్వార్థంగా ఉండగలటం, ఫలితాల్ని ఆశించకుండా స్థిర బుద్ధితో ఉండగలిగేలాగా ఉన్నప్పుడు. ఎలా అయితే జ్ఞాని కూడా కర్మలు ఆచరిస్తున్నారు, కానీ లోక ఒక శ్రేయస్సు కోసము. జ్ఞానిగా ఉన్నవాడు అజ్ఞానికి ఉన్న అనుమానాల్ని తొలగిస్తూ, భ్రమల్ని తొలగిస్తూ తాను కూడా వృద్ధిలోకి రావాలి, జన్మను సార్థకం చేసుకోవాలని వాళ్ళు ఎలా అయితే చాలామంది ప్రవచనాల రూపంలో చెప్తున్నారు. చాలామంది వాళ్ళకి ఏదో ఒక హితబోధ చేస్తూ ఏది మంచిదో, ఏది ఆశ్రయిస్తే నీకు మంచి జరుగుతుందో అని చెప్తున్నారు. కాబట్టి ఇలా దానికి సమాధానంగా అంటే ఇవి నిజంగా కర్మలు చేయటం అన్నది పడుకోవటం, నడవటం, తినటం ఇవన్నీ కూడా కర్మలే. 24 గంటలు తింటానే ఉంటాను, 24 గంటలు పడుకుంటూనే ఉంటాను అంటే ఇది కూడా కర్మే కదా అన్న భావన ఉన్నప్పుడు ఎవ్వరేం చేయలేరు. ఎందుకంటే అన్ని జీవుల్లో కూడా మానవ జన్మ అన్నది నిజంగా పుణ్యం పురుషార్థం కోసం లభించేది. ఎందుకు లభిస్తుంది అంటే దీన్ని ఆధారం చేసుకుని నేను బ్రతకటము, నా భోగాల కోసం, నా కోరికలు తీర్చుకోవటం అన్నది కాకుండా దాన్ని తీర్చుకో తప్పులేదు, కానీ నా వల్ల నిజంగా ఒక్కళ్ళకైనా ఉపయోగపడతానా, జ్ఞానాన్ని ఆశ్రయించి నేను వృద్ధిలోకి వెళ్ళి నాతో పాటు ఇంకో నలుగురిని కూడా వృద్ధిలోకి తీసుకెళ్లేలాగా, అంతేగాని 10 మందిని హింసించి నేను ఆనందాన్ని అనుభవిస్తాను అన్న భావన లేకుండా సాత్వికంగా ఉండగలుగుతాం. రాజస తామస ఎక్కడ చూపించాలో అక్కడ చూపించి మళ్ళీ వాటిని నీ వశంలో ఉండేలాగా నేను ఎక్కడ ఉపయోగించాలో దాన్ని కరెక్ట్గా ఉపయోగించగలగటం నాకు చేతనవ్వాలి. అది నాకు మళ్ళీ చేతనప్పుడు ఏమవుతుంది, అడ్డదిడ్డంగా ఉపయోగించినప్పుడు మళ్ళీ నాకు కూడా హాని చేసుకునేలాగా అవుతుంది. అందుకని స్వభావము, నీ ధర్మము ఇవన్నీ కూడా చక్కగా ఎప్పుడూ ఆచరిస్తూనే ఉండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నాకు రాని పని కూడా నేను చేస్తూ ఉన్నప్పుడు చెయ్యగా 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 దాన్ని నేను చాలా చక్కగా చేస్తూ ఉంటాను. మొదటిసారి ఏ పని మనం అంతా సక్రమంగా చేయలేం. నేర్చుకుంటూ నేర్చుకుంటూ చేసే ప్రయాస కొద్దీ అది మళ్ళీ మళ్ళీ ఎక్కడ తప్పు అవుతుందో చూస్తే ఇంకకన్నా చక్కగా ఎలా చేయగలము అని మనకి ఎలా అయితే ఆలోచన వస్తుందో అలాగా కర్మలు ఆచరిస్తూనే పైగా దానికి సమాధానంగా కూడా మళ్ళీ అంటే ఒకటి చెప్పాక మళ్ళీ ఎటువంటి అనుమానాలు వస్తాయో, మన పరిజ్ఞానం ఎంత అన్నది మనకి విద్య చెప్పే అధ్యాపకులకి ఎలా తెలుస్తుందో టీచర్కి బాగా తెలుస్తుంది. ఎవరు బ్రైట్ స్టూడెంట్, ఎవరు డల్ స్టూడెంట్స్. అయితే డల్ స్టూడెంట్కి అర్థం కాకపోతే వాడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అని మళ్ళీ ఎలా చెప్తూ ఉంటారో అలా విడమర్చి విడమర్చి చెప్తూ మళ్ళీ ఇలా చెప్తున్నారు. 34th శ్లోక. ఇంద్రియస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తాయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యాస్యా పరిపంధినో. ఇంద్రియస్యేంద్రియస్యార్థే అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల అర్థము. ఏంటి ఇంద్రియాలు ఇంద్రియాలు అని రెండు రెండు అంటాం, పైగా దీనికి ముందు సెకండ్ సాంఖ్యయోగంలో కూడా మళ్ళీ అదే చెప్పి ఉన్నారు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పటం, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పటం కాకుండా ప్రతిదీ ఒక్కొక్క కోణంలో కూడా దాన్ని విడమర్చి చెప్పటం కింద చెప్తూ ఉన్నారు. అంటే అనుమానంతో నువ్వు చేసిన దానికి, అర్థంతో నువ్వు చేసుకున్న దానికి తేడా ఉంటుంది. అందుకే ఇంద్రియాలు ఎలా ఉంటాయి, ఏవైతే మనకి తెలిసినవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాటి అర్థాలు అంటే ఇంద్రియానికి ఒక అర్థం ఉంటుందా అంటే నాకు ఇది ఒక నామం ఉంది అంటే నా నామానికి ఒక అర్థం ఉంది అనుకోవచ్చు. అలా కాకుండా ఇంద్రియాలకి ఇంద్రియస్య ఆర్ధే అంటే ఇంద్రియాలు ఏవైతే పనులు చెయ్యగలవో వాటి మీద వ్యామోహాలతో ఉంటే, ఏవైతే మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు అంటే అవి అజ్ఞానానికి కూడా నేను తీసుకెళ్ళగలవు, జ్ఞానపరంగా కూడా వెళ్ళగలవు, అజ్ఞానపరంగా కూడా. జ్ఞాని ఏం చేస్తున్నాడు, వీటిని అన్నిటినీ జ్ఞానపరంగా వినియోగించుకుంటూ ఆయన వశంలో ఉంచుకుంటున్నాడు కాబట్టి అలా వెళుతున్నారు. మనం ఏం చేస్తాం, మోహాలకి పైగా మనకున్న ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న వాటికి అన్నిటికీ కూడా మనం బానిసలాగా అయిపోతుంది. చూసే కొద్దీ కొన్ని చూడాలనిపిస్తూ ఉంటుంది, వినే కొద్ది కొన్ని వినాలనిపిస్తూ ఉంటుంది. అవి నిజంగా మనకి ఎటువంటి ఉపయోగాన్ని ఏమి ఇవ్వవు, సమయాన్ని వృధా చేయటం తప్పితే.
ఇలా మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, శబ్ద రస రూప గంధాలు అని 5 అంటారు. ఇవన్నీ వాటి అర్థాలంటే విషయాల మీద, ఈ ప్రాపంచికమైన విషయాల మీద మోహాలు పెంచేలాగా అవి ఉంటే గనక, అందుకే ఇంద్రియస్ ఆర్థే రాగద్వేషౌ, అలా మోహాలు పెంచేలాగా ఉన్నప్పుడు ఏమవుతుంది? రాగము అంటే మమకారము. మమకారం అంటే ఏంటి అంటే ఒకటి బాగా ఇష్టం, అతి. అందుకని రాగం వచ్చిందంటే ఏది లేకపోతే పర్వాలేదు, ఒకసారి ఇష్టం వచ్చిందంటే వేరే ఇష్టం లేదని కూడా అర్థం వస్తుంది. అందుకే రాగద్వేషౌ, నాకు నచ్చింది నాకు దొరక్కపోతే ఇంకా కోపం వచ్చేస్తుంది. అది ఎవరు చేస్తున్నారో ఎవరి వల్ల అవుతుందో వాళ్ళ మీద ఇంకా ద్వేషం పెంచేసుకుంటూ ఉంటాం. అందుకని ఆసక్తి వచ్చింది అంటే ద్వేషం కూడా వస్తుంది. వ్యవస్థితౌ, 2 ఉంటాయి. ఇవన్నీ ద్వంద్వాలు అంటారు. మమకారం వచ్చిందంటే ద్వేషం కూడా ఉంటుంది. రాగం ద్వేషం. తాయోర్నవసమా గచ్చేత్, అంటే ఈ ఒక్కసారి వాటికి వశం అయిపోయావు అంటే, దానికి లోనైతే నువ్వేమవుతుంది అంటే అవి ఎలా ఆడిస్తే అలా ఆడతాం. తౌహాస్య పరిపంధినౌ, ఇలా తప్పకుండా వానికి నువ్వు శత్రువులు అంటే అవన్నీ నీకు శత్రువులుగా అవుతాయి. వాడిని మిత్రులుగా చేసుకుంటే నువ్వు ఉన్నతి వైపు వెళ్తావు. వాటికి బానిసగా నువ్వు వెళ్ళిపోయావంటే అవి నీకు శత్రువుగా నిన్ను పతనానికి తీసుకెళ్ళిపోతాయి. నీకు విచక్షణ అన్నది కోల్పోయేలాగా అయిపోతూ ఉంటావు. విచక్షణ కోల్పోవటం అంటే ఏంటి అంటే ఇంకా వావి వరుసలు ఉండవు. ఇది చెప్పచ్చా, ఇది చెప్పకూడదా, ఇది అడగచ్చా, ఇది అడగకూడదా, ఇది చెయ్యొచ్చా, చెయ్యకూడదా అన్న విచక్షణ లేకుండా నా కోరిక ఉంది కాబట్టి నేను చూసేయాలి. ఇప్పుడు నిజంగా అది ఒకరిని తప్పు పడతాం కాదు, కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు వస్తూ ఉంటాయి. నిజంగా మన పిల్లలతో మనం కూర్చుని చూసేలాగా ఉంటాయా? కానీ అది నాకు ఇష్టం, నాకు చూడాలనిపిస్తుంది, వీడి భవిష్యత్తు పాడైపోతుంది, నీకు చూడాలని కోరికుంది, తప్పులేదు, చూడు. కానీ వాడిని పక్కన పెట్టుకుని నేను చూస్తే వాడు కూడా చెడిపోతాడే. అంటే ఇంత వయసు వచ్చి నాకే నిగ్రహం లేనప్పుడు వాడికి ఏమీ తెలియని వయసులో అవన్నీ చూడటానికి వాటికి వాడు అలవాటు పడిపోతే వాడు ఇంకా హీనంగా అవుతాడు అన్న విచక్షణ నాకు ఉండదు. అందుకని మనకి శత్రువులాగా అవుతాయి. పైగా మనం ఏదైతే క్రమశిక్షణలో పెంచి వాళ్ళకి ఒక ధర్మమైన మార్గాన్ని పిల్లలకి మనం చూపించాలి. మనం పతనం అయిపోతాం పర్వాలేదు, మన సగ జీవితం అయిపోయింది. వాడి జీవితం ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది, దాన్ని కూడా మనం నాశనం చేసేస్తూ ఉంటాం. అందుకని ఇంద్రియాలన్నవి మన వశంలో ఉంటే ఒకలాగా ఉంటాయి, ఉన్నతి వైపు. మన వశంలో ఉన్న మన ధర్మాన్ని పట్టుకుంటే ఒకలాగా ఉంటుంది. అధర్మాన్ని పట్టుకుని ఇంద్రియాలు నా వశమైపోతాయి అంటే ఆ క్షణం వరకు వశమవుతాయి. తర్వాత మళ్ళీ నేను వాటికి బానిసలాగే వ్యవహరిస్తూ ఉంటాను. లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు మనకి ఇతిహాసాల్లో, పురాణాల్లో బోల్డు మంది గురించి చెప్పారు. బోల్డ్ తపస్సులు చేసుకున్నారు. విశ్వామిత్రుడు చేశాడు, అలాగే రావణాసుడు కూడా చేశాడు. అన్ని వరాల్ని పొందాడు. కానీ తర్వాత ఏమైంది? మళ్ళీ ఆ కోరికంటూ ఉన్నది. ఆడవాళ్ళంటే వ్యామోహం ఉన్నది. ఆ వ్యామోహం కొద్దీ ఏమైంది? ప్రాణాలు కోల్పోయాడు. అంటే వరాలు పొందే అంత ఇంద్రియ నిగ్రహణ తెచ్చుకున్నావు, అన్నీ సాధించుకున్నావు, కానీ తర్వాత మళ్ళీ ఏమైంది? ఆ ఇంద్రియాలకే నువ్వు వశమైపోయావు కాబట్టి మళ్ళీ నీ పతనం అన్నది ఉన్నది. అంటే ఎప్పటి వరకు? కొన్ని కొన్ని నేను ఇప్పుడు దాకా చదువుకున్నాను కాబట్టి అమ్మ ఉద్యోగం వచ్చేసింది, ఇంకా చదవక్కర్లేదు అనుకుంటాం. ఉద్యోగంలో ఇంకా స్థిరపడిపోయాం అనుకున్నప్పుడు ఇంకా అయిపోయింది అనుకుంటాం. అంటే లౌకికమైన విషయాల్లో ఏదైనా ఒక స్థితికి వచ్చాక నువ్వు ఆపేయచ్చు, పర్వాలేదు లౌకికంగా. కానీ ఏదైతే నువ్వు సాధన చేస్తూ ఉన్నావో, నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇవి నాకు వచ్చేసి అమ్మయ్య ఇంకా నేను రిలాక్స్ అవ్వాలని అనుకుంటే ఏమవుతుంది? మళ్ళీ పతనానికి వెళ్ళిపోతావు. ఎలా అయితే ఊపిరి పీలుస్తున్నావు, ఆకలేసింది అన్నం తింటున్నావు. ఈరోజు తిన్నాను కదా, ఒక నెల రోజుల దాకా తినను, ఈరోజు గాలి పీల్చుకున్నాను కదా, ఇంకో గంట వరకు గాలి పీల్చుకోనంటే నేను బ్రతుకుతానా? బ్రతకను కదా. పోనీ గాలి పీల్చడం పక్కన పెట్టేద్దాం, ఆహారం మానేస్తే కూడా నుంచోలేవు, కూర్చోలేవు, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. నీళ్లు తాగి ఉందాం అనుకున్నా సరే క్రాష్ డైట్లు చేస్తాం ఒక్కొక్కసారి. ఆ వారం బాగానే ఉంటాం, ఆ నెల బాగానే ఉంటాం, అది మళ్ళీ వెంటనే నీకేం చూపించదు. తర్వాత తర్వాత నీరసం వస్తుంది, బోల్డ్ ఈ వయసుకు రాకుండా జబ్బులు వచ్చినట్టుగా బోల్డ్ నొప్పులు వస్తూ ఉంటాయి. అందుకని ఒక్కదానికి నువ్వు వశమైపోయావు అంటే నీకు పతనం అన్నది వస్తూ ఉంది. అందుకే అవన్నీ నీకు శత్రువులాగా తయారవుతాయి. వాటిని నీ వశంలో పెట్టుకుంటే నీకు మిత్రుడు, వాటి వశంలోకి నువ్వు వెళ్ళిపోతే నీకు శత్రువులాగా అవుతాయి. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్
తౌ హాస్యా పరిపంధినౌ. ప్రతి ఇంద్రియ అర్థాలని అంటే ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దాని పని చేస్తూ ఉంటుంది. కళ్ళు చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసే పని చెవు చెయ్యదు. అందుకు ప్రతి దానికి కూడా వాటి విషయాల ముందు రాగద్వేషం అన్నవి దాగి ఉన్నాయి. ఇంద్రియాలకి వశమైపోయావంటే నీకు రాగద్వేషాల స్థితికి తీసుకెళ్ళిపోతాయి. అందుకని మనుష్యుడు వాటికి అన్నిటికీ వశం కాకూడదు. ఆ రెండు మానవులు శ్రేయస్సుకి విఘ్నాలు, ఆటంకాలుగా ఉంటాయి, మహాశత్రువులు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అయితే మనకి యుద్ధం చేసేటప్పుడైనా ఎక్కడైనా శత్రువు యొక్క బలాబలాలు తెలుసుకుని వెళ్ళాలి. అలాగే ఇవి ఇంద్రియాలన్నవి చూడటానికి కనపడవు, కానీ అవి ఎంత పతనానికన్నా చాలా ఉన్నతంగా వెళ్ళిన వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నాయి. నేను ఇసుక రేణు అంత, నాలో ఉన్న గుణాలు కానీ నాకున్న సాధన కానీ చెప్పటానికే వీలు లేదు. అట్లాంటి వాళ్ళని చాలా ఈజీగా కొట్టుకెళ్ళిపోతాం ఆ ప్రవాహంలో. అందుకని ఇంద్రియాలన్నవి చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో, లేకపోతే మనం పతనం అన్నది జరిగిపోతూ ఉంటుంది. ఏవైతే మనకి 5 చెప్పారు, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ దానికి తన్మాత్రలు అని కూడా చెప్తారు. తన్మాత్రలు అంటే దాంతో కలిపి ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఏంటంటే శబ్దం దేంతో వింటాం? చెవులతో వింటాం. స్పర్శ టచ్ దేనికి తెలుస్తుంది? నీ చర్మానికి తెలుస్తుంది. రూపం కంటికి ఒక రూపం కనపడుతూ ఉంటుంది. రస అంటే నాలుకకి రుచి తెలుస్తుంది. గంధము వాసన ముక్కుకి తెలుస్తుంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే రాగద్వేషం. మంచి సువాసన భరితంగా ఎవరన్నా ఏదైనా పెట్టుకున్నప్పుడు బాగా హాయిగా అనిపిస్తుంది. అదే చెత్తకుప్ప పక్కన మంచిగా ఉందని కూర్చోగలవా నువ్వు? అంటే ఒక సువాసన నీకు నచ్చింది, ఇంకో దాని మీద నీకు ద్వేషం వచ్చేసింది. కానీ పర్ఫ్యూమ్ అయినా సరే కొంతమందికి నచ్చవు, తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒకటి నచ్చింది అంటే రాగద్వేషం ఉన్నది. స్పర్శ ఎలా అయితే పువ్వు తాకినా బాగా అనిపిస్తుంది, కొన్ని మెత్త బట్టలు తాకినా బాగుందని, చిన్నపిల్లల్ని తాకితే చాలా బాగా అనిపిస్తుంది. కంకర రోడ్డు ఏదక్కడ దాని మీద రాసుకుని బాగుందని అనగలమా? గులాబీ చెట్టే ఉంది, పువ్వు తాకితే బాగుంది అనిపిస్తాం, కానీ దానికి ఉన్న ముళ్ళులు చేతితో పట్టుకోగలమా? లేదు. అలాగే రూపం, కొంతమంది చాలా బాగున్నారు అనిపిస్తారు, కొంతమంది చూస్తే వీళ్ళు అస్సలు బాగాలేదంటాం. అంటే గుణములు ప్రధానము. గుణములు బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా ఉన్నా మనకి నచ్చుతారు. ఏమో ఫస్ట్ ఇంప్రెషన్ అన్నది మొహం చూసినప్పుడు వీళ్ళు అందంగా ఉన్నారని అనుకుంటాం, కానీ వాళ్ళు గుణాలు సుగుణాలు లేనప్పుడు ఏమవుతుంది? ఆ గుణం మనకి నచ్చదు. అలాగే వాసన, ప్రతిదీ శబ్దము వినసొంపుగా ఉన్నది కొంతమంది పాడుతుంటే వినాలనిపిస్తుంది. అదే కొంతమంది పాడుతుంటే ఇక్కడి నుంచి లేచి పారిపోవాలనిపిస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది ఎక్కడ లేనిది. అంటే ఇవన్నీ కూడా నీకు ఏం చేస్తున్నాయి అంటే వింటంలో ఈ రుచులకి వీటికి దేనికన్నా సరే నీకు దానికి సంబంధించిన రాగద్వేషాలు ఉన్నాయి. ఆ ప్రతిదీ నీకు లిమిట్లో ఉన్నప్పుడు పర్వాలేదు. దాని వశంలో వెళ్ళిపోయినట్టు ఇది వింటే కానీ నేను ఈ పని చేయలేను, ఇది చూస్తే కానీ నేను ఇది చేయలేను అన్న స్థితికి నువ్వు వెళ్లకుండా ఉండాలి. అంతఃకరణంలో అవి నీకు ఇంద్రియాలు నీకు రాగద్వేషాల స్థితికి తీసుకెళ్ళినప్పుడు అంతఃకరణంలో అలజడి తీసుకొస్తాయి. అందుకని ఇవి సర్వేంద్రియాణం అనే అర్థం. ఎందుకంటే ఇంద్రియాస్యార్థే అంటే ఈ జ్ఞానేంద్రియాల గురించే చెప్పట్లేదు, కర్మేంద్రియాల గురించి కూడా కలిపే చెప్తున్నారు. ఈ అన్ని ఇంద్రియాలు కూడా కాళ్ళు చేతులు వాక్కు ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఒకదానికి నువ్వు గనక బానిసవైపోయావు అంటే అది లేకపోతే నేను ఉండలేను, వీళ్ళతో లేకపోతే నేను ఉండలేను, వీళ్ళతో ఇది తింటే కానీ నాకు అవ్వదు, ఇది వింటే కానీ నాకు నడవదు అన్నట్టుగా తయారవుతాం. ప్రాకృతి గుణములు స్వభావాలు ఇవన్నీ కూడా పూర్వజన్మ ఒక సంస్కారాలతో మనకి వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు పుట్టేసి ఏదో 10 సంవత్సరాలు నేను కొంతమంది దగ్గరికి వెళ్ళాను, కొన్ని ఆశ్రమాల దగ్గరికి వెళ్ళిపోయాను కాబట్టి నేను వెంటనే ఒక యోగినేం అయిపోను. నేను బుక్కులు చదివినంత మాత్రాన అందులో అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినంత మాత్రాన నేను యోగిని అవ్వలేను కూడా. ఈ జన్మలో ఏదన్నా నిజంగా చేసుకోగలిగితే కొన్ని పుణ్యప్రదమైన కర్మలు చేస్తూ చేస్తూ కొన్ని పుణ్యప్రదమైన పుస్తకాలు నేను తాకగలిగితే, దాన్ని చదవగలిగితే, దాని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించగలిగితే ఇంకో 2-3 జన్మలు ఎత్తిన తర్వాత ఏదన్నా నాకు ఫలితం రూపంలో కొంచెం వాళ్ళకి దగ్గరగా వెళ్ళగలనేమో, కానీ వెంటనే మాత్రం మార్పు రాదు, అలా మారలేం. అందుకని ఈ విషయాలనేవి అంటారు అయిష్టాలు రాగద్వేషాలు. అంటే ఇష్టం అయిష్టం, ఒకటి ఇష్టం ఉంది అంటే ఇంకోటి అయిష్టంగా ఉందని
అది నీకు నచ్చట్లేదని, ఒకటి కావాలనిపిస్తుందంటే ఇంకటి అక్కర్లేదని అనిపిస్తుంది. ఇది లేకుండా నేను ఉండలేనంటే ఇది లేకపోతే ఇంకా ఆనందంగా ఉంటానని అర్థం కూడా ఉన్నది. ఇవన్నీ నీకు సహజంగానే వస్తాయి. నీకు తెలియకుండానే వచ్చేస్తాయి. వాటికి నువ్వు వశమైతే గనక. అలా వశమైనప్పుడు ఇంక నీకు తెలియకుండానే నీకు నచ్చిన వాళ్ళు ఏది చేసినా నీకు నచ్చుతుంది, అది తప్పైనా కూడా. నీకు నచ్చని వాళ్ళు మంచి చేసినా నీకు నచ్చదు, వేలెత్తి చూపిస్తూనే ఉంటావు. అంటే ఒకటి వచ్చిందంటే దాని తర్వాత నీకు తెలియకుండానే ఇట్లా చాలా మనకి భక్తి రావాలన్నా, వైరాగ్యం రావాలన్నా, ఏదన్నా సరే శాస్త్రాలన్నవి అధ్యయనం చెయ్యాలి అంటారు. అంటే సాధన అన్నది నిత్యము నిరంతరము చేస్తూ ఉంటేనే, కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. దేన్ని మళ్ళీ త్యాజించటానికి లేదు. కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. అలాగే జ్ఞానం కావాలంటే కూడా మనకి వెళ్ళి ఏదో పాలు కావాలన్నట్టు కొనుక్కోవటం కుదరదు. జ్ఞానం కావాలంటే గురువుని ఆశ్రయించాలి, లేదా పరమాత్మను ఆశ్రయించు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమయానికి బట్టి నీకు ఏది మంచిదో, ఎలా బోధించాలో ఆయనే బోధిస్తాడు. కొంతమందికి పుస్తకాల రూపంలో జ్ఞానం వికసిస్తుంది. కొంతమంది సత్పురుషుల సాంగత్యం వల్ల బోధపడుతుంది. కొంతమందికి కొన్ని కొన్ని జీవితాల్లో జరిగిన సంఘటన వల్ల జ్ఞానం అన్నది వికసనకు వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వస్తూ ఉంటుంది. అందరికీ ఇలాగే రావాలని లేదు. ఆ బాధ శారీరకంగా పడినప్పుడు జ్ఞానోదయం అన్నది వస్తూ ఉంటుంది. మానసిక క్షోభకి కొంతమంది గురైనప్పుడు వస్తూ ఉంటుంది. కష్టాలు పాలవటం అన్నది, సుఖాలు రావటం, కష్టాలు రావటం, ఇవన్నీ కూడా అలల రూపంలో సముద్రంలో ఎలా ఉంటున్నాయో అలాగే జీవితంలో ఉంటూనే ఉంటాయి. కానీ నీ సంస్కారాలు, నీ కర్మలు మళ్ళీ నువ్వు వృద్ధి పొందేలాగా ఉండాలి. కానీ ఇంతకన్నా పతనం అయిపోయేలాగా, ఇంతకన్నా దిగజారిపోయేలాగా లేకుండా సాధన నీ శక్తి కొలది చేసుకుంటూనే ఉండాలి. నేనేమి చెయ్యగలను, ఇది నా ప్రారంధం, కానీ నా ప్రారంధం ఇదే అని ఏది పడితే అది చేసేసి నా చేతుల్లో ఏమీ లేదు పరమాత్మే చేశాడని అనకూడదు. చెయ్యగలిగినంత నిగ్రహంతో నిష్కామంగా ఉంటూ స్వార్థం లేకుండా అలా నువ్వు ఉండగలిగితేనే ఇంద్రియాల్ని ఎప్పుడూ కూడా నీ వశంలో ఉంచుకోవాలి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ ప్రాపంచకమైన విషయాల మీద తిరిగేలాగా కాకుండా, కొంతమందికి కొన్ని ఇష్టం ఉన్నాయంటే, సంగీతం ఇష్టం ఉందంటే అది ఎక్కడికైనా ఎక్కడ షో జరిగినా వెళ్ళిపోతానంటారు, ఇంకా కుటుంబాన్ని పట్టించుకోరు. అట్లా కాకుండా మనుషులు అన్న వాళ్ళకి వస్తు రూపంలో వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటూ ఉంటాయి, సుఖాలు అనిపిస్తాయి. వీళ్ళుంటే నాకు బాగుంటుంది. పైగా అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, సుఖం అని అనిపించింది కొన్ని రోజులు పోయిన తర్వాత అదే దుఃఖం కూడా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు అవి నీకు సుఖాలన్న భావన కలిగించే, ఆ వస్తువులో సుఖం లేదు, దుఃఖం లేదు, కానీ ఆ వస్తువు నీకు సుఖం ఇస్తుందని నువ్వు భావన చేశావు. కాలక్రమంలో ఆ వస్తువే నీకు దుఃఖం ఇస్తుందని కూడా నువ్వే అనుకుంటూ ఉంటావు. వస్తు రూపంలో వస్తువు సుఖాలు ఇవ్వదు, దుఃఖాలు ఇవ్వదు. అవన్నీ కూడా నీలో చెలరేగే భావాలే. అందుకని శాస్త్రంలో చెప్పినట్టుగా కర్మలు ఆచరిస్తూ ఉండాలి. మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ విషయాల మీద కోరికలతో, లంపటాలతో కాకుండా వాటితో వియోగంతో, అంటే అది ఉన్నా లేకపోయినా నీ మీద ప్రభావం కలగకుండా నువ్వు ఉండగలగాలి. నీకు నచ్చినవి నచ్చలేవన్న భావన నీకు రాకుండా, ఏదిచ్చినా పరమాత్మ ప్రసాదం అన్న భావనతో నువ్వు స్వీకరించాలి. నా కర్మ నేను చేస్తూ ఉంటాను, అది సిద్ధి రావచ్చు, అసిద్ధి రావచ్చు, ఏదన్నా రావచ్చు, జయం రావచ్చు, అపజయం రావచ్చు, లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ నా కర్మను నేను చేస్తూనే ఉంటాను. బాధకి గురవ్వకుండా ఇంకా ఆనందంగానే ఉంటాను. నా పరమాత్మ నాకు ఇదే ఇచ్చాడు, ఈ సమయానికి పర్వాలేదు, దీన్ని నేను స్వీకరిస్తాను. అలా ఉన్నవాడే ధన్యుడవుతాడు. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు మళ్ళీ వీటికి వికారాలకి లోనైపోతూ ఉన్నావో మళ్ళీ పతనం అన్నదే నీకు వస్తూ ఉంటుంది. అందుకని ఇవన్నీ రాగద్వేషాలకి వశమైన వాడికి ఇంకా ఇంకా చంచలత్వం పెరిగిపోతుంది. వాటిని ఎప్పుడైతే నువ్వు భేదబుద్ధి చూపించకుండా నీ అంతఃకరణం అన్నది హర్షశోకాలకి ఏర్పడనీయకుండా ఉంటున్నావో, అప్పుడు ఇవన్నీ పోవాలంటే కూడా మళ్ళీ మార్గం ఏంటి, పరమాత్మని శరణు వేడుకో. పరమాత్మ కనిపించాడు కదా, ఎక్కడని వేడుకుంటే అర్జునుడికైతే అక్కడ కృష్ణ పరమాత్మ ఎదురుగా ఉన్నాడు అనుకుందాం. మనకెవరు ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనలాంటి ప్రేతాత్మలే ఉన్నారు. మనకి సగం అర్థం కాదు, వాళ్ళకి అంతకన్నా అర్థం కాదు. అందుకని పరమాత్మ ఎక్కడున్నాడంటే ఆత్మరూపంలో ఉన్నాడని ఆత్మను ఎక్కడని ఎతుకుతాం, మనకి ఎదురుగా ఉన్న వస్తువే కనపడచావదు. అందుకని పరమాత్మ ఎక్కడున్నాడు, పరమాత్మని శరణు జొచ్చాలంటే మళ్ళీ ఎలాగా అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. పని ఈ విగ్రహాన్ని ఆరాధిస్తే మళ్ళీ ఆ విగ్రహానికి కోపం వస్తుందేమో అన్న భావనలు కూడా మనకు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ రూపాన్ని చూసినా పరమాత్మే అనుకో. ఎవరి మీద ద్వేషం లేకుండా పరమాత్మ దగ్గరికి వెళ్ళి నువ్వు మొన్న వస్తా అన్నావు, మొన్న రాలేదు, నా దగ్గర నుంచి తీసుకున్నావు, ఇది ఇవ్వలేదు అని అడిగినట్టు అడగగలమా? పరమాత్మనైతే అలా అడగం కదా.
నీకు 2 కొబ్బరికాయలు కొట్టాను. నేను మొన్న 2 వరాలు అడిగాను. నువ్వు ఇప్పుడు దాకా ఇవ్వలేదను. ఏదో నీకు 200 ఇచ్చాను. నువ్వు నాకు ఇంకా ఇవ్వలేదన్నట్టుగా అడుగుతామా? అడగం. అంటే అలా నువ్వు ఉండాలి. ఎవరితో మాట్లాడినా ఇది అదే అన్న భావనతో, ఏ నామాన్ని ఉచ్చరించినా ఇది పరమాత్మ నామమే. ఏది చేసినా ఇది నేను పరమాత్మకి చేస్తున్నానన్న భావనలో నువ్వు ఎప్పుడైతే చెయ్యగలవో అప్పుడు నీకు ఆ రాగద్వేషాలన్నవి రావు. అజ్ఞానం అన్నది నీకు మూలాల నుంచి తొలగిపోతూ ఉంటుంది. ఈ భోగాలన్నీ కూడా నశించిపోయాయి. అవి శాశ్వతమైనవి కాదు. సుఖాలు ఇస్తున్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు కానీ అది నీకు శ్రేయస్సుని కాదు, నిన్ను భంగపరుస్తున్నాయి, భ్రష్టు పడేలాగా చేస్తున్నాయి. సాధకుడు ఎవరైనా సరే ఈ వ్యామోహాల విషయాలకి ఎప్పుడైతే బానిసైపోతున్నాడో అమూల్యమైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. అందుకని మానవ జన్మ అన్నది నీ లక్ష్యం ఏంటి? మానవులకి మనుష్యులకి లక్ష్యం ఏంటి అంటే ఈ స్థితికి చేరాను, దీని నుంచి ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి కానీ ఇక్కడి నుంచి దిగజారిపోకూడదు. అందుకని ఈ భోగాల మీద విషయాల మీద వ్యామోహాలతో కాకుండా నా ధర్మం ఏంటి, నా కర్మ ఏంటి, నేను ఆ కర్మను ఆచరించాలి. పైగా ఏవైతే చేస్తే నీకే హాని అని చెప్పారో అటువంటి జోలికి వెళ్ళకు. ఫలితాల రూపాలు తర్వాత సంగతి. అసలు ఈ శరీరం అంటూ ఉండాలి కదా. శరీరం ఉంటేనే భోగం కావాలన్నా ఏదన్నా నువ్వు అనుభవించటానికి. అప్పుడు జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉంటేనే అది నువ్వు అన్నీ నీ దగ్గర ఉన్నాయి కానీ నీ దగ్గర అన్ని జబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఏది అనుభవిస్తావు? ఏది అనుభవించలేవు. ఆనందము ఉండదు, మానసిక క్షోభ తప్పితే ఇంక ఏది మనకి ఉండదు. అందుకని ఇంద్రియాలన్నవి నీ శత్రువులు లాంటివి. వాటిని జాగ్రత్తగా, శత్రువు చెంతనున్నప్పుడు మనకి సుఖంగా ఉంటుంది. అలాగే నీ ఇంద్రియాలు నీ వశంలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎలా మసులుకోవాలి, దాన్ని ఎలా నువ్వు వినియోగించుకోవాలన్నది నీకు జ్ఞానం ఉండాలి. ఇంద్రియాలు అన్నవి మనం నిజంగా ఎలా తీసుకెళ్తాయంటే, నీకు ఒక గమ్యం ఉంది, ఇక్కడి నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళొచ్చు, బండి మీద వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ బయలుదేరినవాడు అక్కడికి వెళ్ళాలన్న క్లారిటీ ఉంటే అక్కడికి వెళతావు. అయితే నువ్వు వెళ్ళే దారిలో నీకు నిజంగా కొంతమంది దొంగలే వచ్చారు, వాళ్ళు నీతో కలిసే ఉన్నారు. అయితే వాళ్ళని నువ్వు నీ స్నేహితులుగా అనుకోవచ్చు, కానీ వాళ్ళు దొంగలు. పైకి మంచిగా మాట్లాడారు కాబట్టి నువ్వు స్నేహితులు అనుకోవచ్చు. చాలా బాగా మాట్లాడుతున్నారు కాబట్టి చాలా మంచి వాళ్ళని కూడా నువ్వు అనుకోవచ్చు. అలాగే ప్రయాణికులు అందరితో కలిసి వెళ్తున్నాం కదా అనుకుని వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతున్నావు. కానీ వాళ్ళు దొంగలు కాబట్టి వాళ్ళ సహజ స్థితి అదే. వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను అవివేకంలో పెట్టి నిన్ను కళ్ళు గప్పి నిన్ను భ్రమలో పాడేసి నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. నువ్వు గమ్యస్థానానికి చేరే లోపల నిన్ను పక్కదారికి పట్టించవచ్చు, లేకపోతే నీ వస్తువులన్నీ తీసుకుని వాళ్ళ మధ్యలోనే వెళ్ళిపోవచ్చు. అతని స్వరూపం అన్నది నీకు తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళే లోపలే అధోగతి పాలైపోయావు. అంటే నీ దగ్గర ఉన్నాయన్నీ నువ్వు కోల్పోయావు. అంటే ఇంద్రియాలు అటువంటివి. నా ఇంద్రియాలే కదా, చూస్తానికి బాగున్నాయి కదా, అందులో హాని ఉంది అని అనుకుంటావు. కానీ ఇప్పుడు టీవీయే ఉంది, అరగంట చూడటానికి బాగుంది అనుకుంటావు. ఒక సీరియల్ బాగుంది, అన్నీ చూడట్లేదు, నేను రోజుకు ఒక సీరియలే చూస్తాను, అది కూడా ఈ టైంలోనే వస్తుంది అనుకుంటావు. చూడగా 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 డైరెక్టర్ కన్నా ఎక్కువ ఆతృత నీకే అయిపోతుంది. ఇలా కాదు, ఇలా తీయాలి అంటే నువ్వు అందులో లీనమైపోతున్నావు. అది వాళ్ళు ఉత్తినే తీస్తున్నారు, వాళ్ళు డబ్బుకే నటిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఏడిస్తే ఏడ్చేస్తావు. ఒకళ్ళని ఇంకొకళ్ళు హింసిస్తున్నారంటే హింసించే వాళ్ళ మీద నీకు కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒక కాలక్షేపానికంటూ చూడటానికి మొదలుపెట్టిన దానికి నువ్వు ఎంత లీనమైపోతున్నావు అంటే ఆ రాగద్వేషాలు నీలో కూడా వచ్చేలాగా ఆ క్యారెక్టర్ చేసే వాళ్ళ మీద కూడా ఒకళ్ళ మీద ప్రీతి, ఒకళ్ళ మీద మళ్ళీ ద్వేషం, ఇన్ని రకాలుగా వచ్చేస్తూ ఉంటాయి. నీ ఇంద్రియాలన్నవి అటువంటివి. దొంగ పక్కన ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడి బుద్ధి ఎప్పుడొకప్పుడు చూపిస్తాడు. అలాగే నీ ఇంద్రియాలన్నవి నీ వశంలో లేకపోతే నష్టపోతావు. ఈ ప్రాపంచకంలో ఉన్న విషయాలన్నీ కూడా, భోగాలు ఇవన్నీ కూడా అవి నిన్ను ప్రలోభ పెట్టేవే. పాపాలు చేయించడానికి కూడా వెనకాడకుండా చేస్తాయి. అందుకు నీ సాధన మెల్లమెల్లగా దెబ్బతింటుంది. ఈరోజు గంట చేసుకున్నాను, రేపు గంట చేస్తాను నా సాధన. తర్వాత రోజు ఆ రోజు గంట గంట చేస్తున్నానుగా, పర్వాలేదు, ఒక అరగంట అయ్యాక చేద్దాం, ఆ గంటే కదా అని అనుకుంటాను. ఈరోజు అరగంట లేటుగా చేస్తాను, రేపు మళ్ళీ ఇంకో గంట లేటుగా చేద్దాం, ఇదేదో బాగుంది సీరియల్ అనిపిస్తుంది, లేదా కొత్త సినిమా ఏదో వచ్చింది చూడాలనిపిస్తుంది. ఇటువంటివన్నీ నీకు అనిపించి సాధన ఎందుకు చేయాలి? ఏమొచ్చింది? ఏమి రాలేదు కదా అన్న భావన కూడా నీకు వస్తుంది. ఏదన్నా సరే ఈరోజు చేస్తే రేపు బాగోదు. స్కూల్కి వెళ్ళగా ఒక 10 సంవత్సరాలు కష్టపడితే 10th అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్తాం, వెంటనే ఉద్యోగం ఎవ్వరు ఇవ్వరు. అక్కడ కూడా వెళ్ళి 2 సంవత్సరాలు ఇంటర్ అవ్వాలి, మళ్ళీ తర్వాత డిగ్రీ చేస్తావు, ఇంజనీరింగ్ చేస్తావు, అది 4 ఏళ్ళు అవ్వాలి. అలాగే సాధన అన్నది కూడా దిన అభివృద్ధి అయితేనే నీకు సిద్ధి కలిగేలాగా కొన్ని సంవత్సరాలకి కనిపిస్తుంది. ఈరోజు చెయ్యంగానే రేపొద్దున ఏదో అద్భుతం జరిగిపోయి నువ్వు పెద్ద యోగిలాగా అన్నీ ఏమి జరగవు.
అందుకని ప్రతిదీ కూడా సాధనతో కూడుకుంది. ఆ సాధన కూడా ఎలా చేస్తున్నావు? నిత్యము, నిరంతరము. ఊపిరి ఎలా అయితే నేను ఊపిరి పీల్చుకోవటం ఆపేస్తే మరణిస్తాను. పండగ రోజు కాబట్టి 2 ఎక్కువ గంటలు ఎక్కువ పీల్చేసుకుంటాను. అలా చెయ్యగలమా? చెయ్యలేం. పొట్టకు కూడా ఎంత ఆకలేస్తుందో అంతే తినగలం. అంతకు మించి తినలేం. అలాగే ఇంద్రియాన్ని కూడా ఎంతకు వినియోగించుకోవాలో నువ్వు సిద్ధి పొందాలంటే అంతే వినియోగించుకో. వాటికి బానిసగా అవ్వకుండా నీ ఆధీనంలో ఉంచుకుంటేనే. అందుకని అర్జున, ఈ యుద్ధానికి నువ్వు సిద్ధపడు. భిక్ష ఎత్తుకుని బతికేస్తానది శాంతంగా ఉంటుందనుకుంటున్నావేమో కానీ రాగద్వేషాలకి దూరంగా ఉంటూ నీ యుద్ధాన్ని, నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నడుచుకో. అలా చెయ్యగలిగితేనే నీకు ఉన్నతి అన్నది ఉన్నది. దీంతో భగవద్గీత 3rd చాప్టర్ కర్మయోగంలో 34 శ్లోక సంపూర్ణం.